నమస్తే మ్యాథ్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. క్రోధి సంవత్సరం ప్రారంభం కాబోతుంది. చాలామందికి తమ తమ రాసులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. మరి ఈ 12 రాసుల వారి స్థితిగతులు ఏ విధంగా ఉందో మనకి తెలియజేయడానికి లలిత ఉపాసకులు జ్యోతిష పండితులు నానాజీ పట్నాయక్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఈ 12 రాసుల వారికి సంబంధించి ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజ్యపూజం ఏ విధంగా ఉందో మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలామందికి ఉగాది ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం తమ భవిష్యత్ ఏ విధంగా ఉంది, తమ రాశి ఏ విధంగా ఉందని చాలామందికి తెలుసుకోవాలని ఒక ఉత్సాహం అందరిలో ఉంటుంది. మరి ఈ ఉగాది ఏ విధంగా ప్రారంభం కాబోతుంది, ప్రతి ఒక్క రాశికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము. అయితే ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం వ్యయం అలాగే అవమానం రాజ్యపూజంతో పాటు కాందాయ ఫలం కూడా ఏ విధంగా ఉందో మాకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. మొట్టమొదటిగా నేను చెప్పేది ఒకటే, మనకి ఈ ఆదాయము వ్యయము రాజ్యపూజ్య అవమానం ఏదైతే ఉందో ఇది రాశి పరంగానే మీ జన్మజాతకంలో కనుక ఉదాహరణకి ఇందులో ఆదాయం తక్కువగా ఉంది, మీ జన్మజాతకంలో మంచి ధనయోగం నడుస్తుంది అనుకోండి, ఏం టెన్షన్ పడక్కర్లేదు. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే ఇది ఇలాగే ఉంది ఇలాగే అనుభవించాలని రూల్ లేదు. దీన్ని మనం చేసుకునే సాధన ద్వారా మార్చుకోవచ్చు, 100% మార్చుకోవచ్చు. అంటే చాలామంది చూసి అయ్యో ఆదాయం తక్కువ ఉంది టెన్షన్ పడద్దు, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే అమ్మవారిని నమ్ముకున్నాము అంతా మంచి జరుగుతుంది, ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. అయితే మీరు మొదటిగా మేషలగ్నం ఆరు మేషరాశి గురించి అడిగారు కాబట్టి మేషరాశిని కనుక చూసుకుంటే ఆదాయం 8 వ్యయం 14 అని చూపిస్తుంది. అంటే ఒక 8 లక్షలు సంపాదిస్తే 14 లక్షలు వ్యయం చూపిస్తుంది. అంటే మనం ఇక్కడే టెన్షన్ పడుతున్నాయి. అందుకే ముందే చెప్పాను, అయ్యో 14 లక్షల 8 వస్తే 14 పోతుందా ఏంటి పరిస్థితి అనుకుంటే ఏం టెన్షన్ పడద్దు. ఇక్కడ దీన్ని పెంచుకునే మార్గం ఒకటి ఉంటుంది. మేషం వారికి మే మాసం నుంచి గురువు 2లోకి వెళ్తున్నాడు. గురువు ఎప్పుడైతే 2వ స్థానంలోకి వెళ్తున్నాడో, గురువు అంటే ఎవరు? ధనాన్ని ఇచ్చే కారకుడు, 12వ అధిపతి. అంటే మీ వ్యయం అనేటువంటిది వేటి ద్వారా పెరుగుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే విదేశీ ధనయోగాలు, ఎందుకంటే రాహు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి విదేశీ మూలక ధనయోగాల ద్వారా మీకు పెరుగుతుంది వ్యయం, అంటే ఆదాయం అనేటువంటిది చూసుకోవాలి. దీంతో పాటు వ్యయం తగ్గాలి అంటే మినుములు ఉంటాయి కదమ్మా, మినుములు ఒకటి శనగలు ఒకటి ఈ సంవత్సరం మొత్తం వీలున్నప్పుడల్లా గురువారము లేదా శనివారము దానంగా ఇచ్చినట్లయితే కూడా మీకు ఆదాయ వ్యయాలు బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఇవాళ అసలు మనం ఎందుకు చెప్పుకుంటామంటే మనం ఫ్యూచర్ ప్లానింగ్, ఓకే నాకు ఇక్కడ ఇంత ఖర్చు ఉంది ఇంత ఆదాయం ఉంది, సో నేను ఎక్కువ ఖర్చులు పెట్టుకోకూడదు, మనకు ప్లానింగ్ కోసం చెప్పుకుంటాం. అలాగే రాజ్యపూజ్యం అవమానంగా చూసుకుంటే 4, 3గా ఉంది. అంటే రాజ్యపూజ్యం 4, అవమానం 3. అంటే మనల్ని మెచ్చుకునేవారి సంఖ్య 4 అయితే మనల్ని ఏదో ఒక తప్పు చూసే వాళ్ళ సంఖ్య 3 ఉన్నారు కాబట్టి మెచ్చుకునే వాళ్ళ సంఖ్య బాగానే ఉంది. ఇంకొంచెం మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి అంటే మేషం వారు ఎప్పుడు కూడా నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడము, కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే రాజ్యపూజ్యం పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా అంశాలు అసలు ఈ సంవత్సరం వీళ్ళకి పూర్తిగా అసలు వేరే ఎందుకంటే మనకి మేజర్ ప్లానెట్స్ అంటారు, అంటే శని గురువు రాహు కేతు మూలంగానే మనం చూస్తాం, మిగతావన్నీ నెలకి మారిపోతూ ఉంటాయి. వీటి పరంగా చూసుకుంటే మనకి రాశిలో ఉన్న గురువు మే వరకు ఉంటాడు, అంటే మే వరకు 7వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. 7వ స్థానం అంటే ఏంటి? వివాహ ప్రయత్నాలు మే లోపల కనుక మీరు చేసుకున్నట్లయితే తొందరగా సక్సెస్ అవుతుంది. గ్రహస్థితి యోగించాలిగా. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. ఇప్పుడు ఒక చిన్న బిజినెస్సే అనుకుందాం, స్కూల్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి అన్నప్పుడు మీరు స్కూల్ డ్రెస్సులు స్కూల్ బ్యాగ్స్ అమ్ముడుపోతాయి. కరెక్ట్. ఎప్పుడో మిడిల్లో అమ్ముతానంటే ఎవడు కొంటాడు? ఆల్రెడీ కొనేసుకున్నాను నేను నాకెందుకు ఇప్పుడు అంటాడు కదా. అలాగే ఈ గోచారం ఎప్పుడైతే బాగుంటుందో మే వరకు వివాహానికి బాగుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సంతానానికి బాగుంది, రాజకీయ నాయకులకి మే వరకు బాగుంది, ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్ వాళ్ళకి మే వరకు బాగుంది. ఎందుకంటే పంచమాన్ని సప్తమాన్ని భాగ్యాన్ని కూడా వీక్షిస్తున్నాడు. భాగ్యం వీక్షించడం అంటే ఏమిటి? ఉపనయన సంస్కారాలు చేసుకోవడానికి మే వరకు చాలా బాగుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి మే తర్వాత దేనికి బాగుందండి? యాన్స్టర్స్ ప్రాపర్టీస్, రీసెర్చెస్, పిహెచ్డీస్ చేయడానికి వీటికి బాగుంది మేషం వారికి. అలాగే మరి శని భగవానుడు లాభంలో ఉన్నాడు కదా, లాభశని మంచివాడే, అంటే మీరు చేసే ప్రయత్నాల్లో లాభం కలిగిస్తాడు. మరి 6లోకి అయితే 12లో రాహు ఉన్నాడు వీళ్ళకి మేషం వారికి. అంటే ఏంటి? 12లో రాహు ఉన్నందుకు
చాలామంది చూడండమ్మా, విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటారు కానీ వెళ్ళలేకపోతుంటారు. అబ్బా ఏమిటోనండి విదేశాలు, కానీ ఇప్పుడుండే రాహు 12లో ఉండే రాహు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి అనుకూలం ఇస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే 6లో కేతు ఉన్నందుకు సర్వసాధారణంగానే మేషలగ్నంలో కానీ మేషరాశిలో కానీ, ముఖ్యంగా మేషలగ్నంలో జన్మించామనుకోండి, వీళ్ళ జన్మ ఎందుకు ఉంటుందంటే రుణ సంబంధించిన వాటిల్లో ఇరుక్కోవడానికి పుడతాడు మేషలగ్నంలో జాతకుడు. అందుకని ఏమిటి, మేషలగ్నం వారికి ఏం చెప్తాం మనం, ఎప్పుడైనా బుధుడు పాడయ్యాడు, బాబును అప్పు ఇవ్వక అప్పు తీసుకోకు, ఇచ్చినా కష్టమే తీసుకున్నా కష్టమే, అప్పు విషయంలో వీలైనంత మట్టుకు తక్కువ తీసుకోవాలి, దూరంగా ఉండాలి. అంటే మీ లైఫ్ అంతా ఏంటి వాటిల్లో ఇరుక్కోవడంలో ఉండదు. వాటిల్లో ఇరుక్కొని ఎవరికో డబ్బులు ఇచ్చి లేకపోతే ఎవరి దగ్గర తీసుకొని అమ్మ ఇవి కట్టలేకపోతున్నాను ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి వీలైనంత మటుకు వీటికి దూరంగా ఉంటూ 6లో కేతు నడుస్తున్నాడు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. ఇంకా కొంతమందికి తప్పదు, లోన్స్ ఇవ్వడమే వాళ్ళ జాబ్ అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. వాళ్ళ జాతకంలో కూడా లోన్ మూలంగా ధనయోగం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ చేసుకుంటే మంచిది. ఇక మే లోపల వీళ్ళకి ప్రాపర్టీ రిలేటెడ్గా బాగుంది, విద్యాపరంగా బాగుంది చెప్పాలంటే. ఓకే, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం సంతకం పెట్టేటప్పుడు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరి మే తర్వాత ఇంకా వివాహ సంబంధ విషయాలు అయిపోతున్నాయి కదండి, మళ్ళీ ఎప్పుడు బాగుంటాయి అంటే అక్టోబర్, మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మళ్ళీ యోగం ఇస్తాడు అక్కడ. జూన్ మాసం నుంచి శని వక్రిస్తున్నాడు. జూన్ మాసం నుంచి ఎప్పుడైతే శని వక్రిస్తున్నాడో వ్యాపారంతో పాటు ఇంకేదైనా ఉద్యోగం చేయాలని 4 నెలలు అనిపిస్తూ ఉంటుంది. సో ఇవి చేసుకుంటూ వీళ్ళు నిత్యము కూడా ఆరాధించాల్సినటువంటి దేవతా స్వరూపం సూర్య భగవాను ఆరాధించాలి. అలాగే మీరు కాందాయ ఫలం కూడా అడిగారు. అంటే కాందాయ ఫలం అనేటువంటిది మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక నక్షత్ర పరంగా వస్తుంది. కాందాయ ఫలం ఏముంది అని చెప్పి చూసుకుంటే అశ్విని నక్షత్రం వారికి సమఫలం ఇస్తుంది. అంటే ఈ 4 నెలలు ఎప్పుడు, ఈ మనకి ఏప్రిల్ 9వ తేదీ ఉగాది వస్తుంది, ఏప్రిల్ 9 నుంచి ఆగస్టు 9, తో ఈ 9 నుంచి 9 అంటే 4 నెలల పాటు 4 మంత్స్ ఉంటుంది కాందాయ ఫలం. ఫస్ట్ ఈ 4 మంత్స్ అశ్విని నక్షత్రం వారికి సమఫలము, అంటే వచ్చేది వెళ్ళేది కాస్త సమంగా ఉంటుంది. భరణి నక్షత్రం వారికి మంచి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. కృత్తికా నక్షత్రం వారికి మాత్రం కొద్దిగా హెల్త్ విషయంలో చూసుకోవాలని చెప్తుంది. అయితే ఆ హెల్త్ విషయంలో క్లియర్ అవ్వాలి, ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఉలవలు కనుక దానంగా ఇచ్చినట్లయితే కాందాయ ఫలము మీకు వచ్చే హెల్త్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుందని చెప్తుంది. ఇంకోటి ఏంటి, హెల్త్ ఎవరికైనా ఇబ్బంది ఉందనుకోండి, కృత్తికా నక్షత్రం వారికి కనుక అది ఎవరికి హెల్త్ ఇష్యూ ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ మేషం వారేమో ఉలవలు దానంగా ఇవ్వాలి. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గాలంటే లలితా సహస్రనామాల్లో ఓం సర్వవ్యాధి ప్రశమని, సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారణి, అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని అయి నమః అనేటువంటి చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. మామూలుగా గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది? ఒకటేనమ్మా, క్రోధినామ సంవత్సరం ప్రారంభం అవ్వకముందు నుంచి నేను ఫిబ్రవరి నుంచి చెప్తూ వస్తున్నా, జనవరి ఫలితాలు చెప్తూ నుంచి ఏమిటంటే గొడవలు, బాంబు పేలుళ్ళు, యుద్ధ సంకేతాలు ఇవి పెరుగుతాయి. స్త్రీలకి సడన్గా అంటే ఇప్పుడు మీరు అంటే స్త్రీలు కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేయడం కానీ, స్త్రీల మీద కొంత దాడులు కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ వైపు నుంచి, ఎందుకంటే కుజుడు రాహుతో శనితో కనెక్ట్ అయి ఉన్నాడు, అగ్రెసివ్గా స్పందించడం కానీ, మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన వారికి కాస్త ఎక్కువ పని పడ్డం కానీ ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకు అంటే చెప్తాను చూడండి. శని, రవి, కుజ, రాహు ఈ కలయికలు వస్తున్నాయి. అంటే కుజుడు, రవి శనితోని రాహుతో కలయికల్లో తిరుగుతున్నారు. అలాంటప్పుడు క్రోధినామ ప్రారంభం నుంచే ఇది ఉంటుంది. క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు అయ్యాడు. కుజుడు అంటే ఏంటి, ఉద్యమాలకి, గొడవలకి, లీడర్షిప్ క్వాలిటీస్కి, యుద్ధాలకి కారకం. అందుకని కొంచెం యుద్ధ వాతావరణము, కొంచెం ఒక రకమైనటువంటి ఈ అలజడులు ఇట్లాంటివి దారితీస్తూ ఉంటుంది. అది ఫిబ్రవరి నుంచే ఉంది, ఇప్పుడని కాదు, నేను జనవరిలోనే చెప్తుంది మా మీద. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, దీని నుంచి బయటపడ్డాం ఎలా, దీని నుంచి ఈ ప్రభావం సహజంగా మానవుడి మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నవగ్రహాలలో కుజ, శని, రాహు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కుజ, రవి, శని, రాహు, కేతు వీటి దగ్గర కనుక దీపారాధన చేస్తూ చండీ పారాయణం చేసుకోవడము, చండీ ఆరాధన, చండీ స్తోత్ర పఠనం, చండీ హోమం చేయించుకోవడం చేసినట్లయితే దీని ప్రభావం వీళ్ళ మీద పడదు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం చెప్పించి నేను ముగిస్తాను. ఏమిటది అంటే ఈ సంవత్సరం మీరు అంటే నేను ఒకటే, ఈ ఉగాది ఫలాలు ఇవన్నీ చెప్పుకుంటుంటాను చూసారా, ఇవన్నీ ఎలాగున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి అమ్మా, అమ్మ ఉంది, అమ్మ పక్కన ఉన్న పిల్లవాడికి ఎప్పుడైనా అన్నానికి లోటు ఉంటుందా? అసలు లోటు ఉండదు. అమ్మ ఎప్పుడు చూసుకుంటుంది వీడు తిన్నాడా లేదా, వీడికి ఎప్పుడైనా తినిపిద్దాం, అసలు వాడికి లోటే ఉండదు, అమ్మే చూసుకుంటుంది అన్ని.
అమ్మ పక్కన ఉన్న వ్యక్తికి అన్నానికి ఎలా లోటు ఉండదో అమ్మవారిని నమ్ముకున్న వ్యక్తికి దేనికి లోటు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నాకు ఆదాయమా, వ్యయమా, రాజ్యపూజ్యమా, అవమానమా, గ్రహం అలా ఉందా, ఏలినాటి శని నడుస్తుందా, అష్టమి శని నడుస్తుందా, ఇవన్నీ కాదు. అంటే మీరు అనొచ్చు ఏమండి మరి ఇవన్నీ ఎందుకు చూసుకుంటున్నామని. ఇది జ్యోతి అంటే జ్యోతిష్శాస్త్రం అంటే జ్యోతికి వెలుగు లాంటిది. మనం వెళ్ళే రూట్ ఇలా ఉంది అని చూపిస్తుంది. మనం లైట్ పట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడ పాము ఉందా, ముళ్ళు ఉందా కనబడుతుంది. అలా నీకు కనబడడానికి నువ్వు జాగ్రత్త తీసుకోవడానికి. వీటన్నిటికంటే మీ జన్మజాతకం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా మీరు ఇక్కడ అనుభవిస్తుంటారు. మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఒక జ్ఞానిగా మారడం కావచ్చు, లేకపోతే ఒక బైరాగ్గా తిరగడం కావచ్చు, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వడం కావచ్చు, ఒక మంచి ఆఫీసర్ అవ్వడం కావచ్చు, మీ పూర్వజన్మ కర్మే. మరి ఆ పూర్వజన్మ కర్మలో ఉన్నప్పుడు మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము, ఈ ఉగాది ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే బయట ఉండే వాతావరణం చూడండి. ఇప్పుడు ఉదయం 7 గంటలప్పుడు అనుకోండి, నేను సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే అరగంట, మంచి పీక్ టైంలో అయితే గంటన్నర. అంటే ఏమిటి, నేను నా కారు, నా డ్రైవరు, నేను ఎలా వచ్చినా ఎందుకు గంటన్నర, ఎందుకు అరగంట అంటే బికాజ్ ఆఫ్ డిపెండ్ ఆన్ ట్రాఫిక్. అలాగే ఇప్పుడు ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, సో ఇవి జాగ్రత్తగా ఉండండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఈ దేవతారాధన చేసుకోండి. ఇవన్నీ కాదు, అమ్మవారిని నమ్ముకున్నాను, ఆవిడే చూసుకుంటుంది. ఇవి చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, ఈ యుగాది నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండాలి అని మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురించి. శ్రీమాత్రే నమః.